హలో. కానమ్మూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం. శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవు పో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు శాస్త్రీయ విద్య దృక్పథములు అనేటువంటి అంశాన్ని రాజేశ్వర్ చెలిమల సేకరణల సౌజన్యంగా మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. శాస్త్రీయ విద్య దృక్పథాలు. ఇక వినండి. ఈ మధ్య ఎక్కడ చూసినా శాస్త్రజ్ఞానం, శాస్త్రీయ విద్యా విధానం, శాస్త్రీయ దృక్పథం అనే పదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ శాస్త్రీయ అనే పదానికి వివరణ ఇవ్వగలరా అని రంగనాయకమ్మ గారిని అడిగగా ఆమె సమాధానంగా ఈ విధంగా చెప్పారు. శాస్త్రజ్ఞానం లేదా శాస్త్ర విజ్ఞానం అంటే ఏ విషయానికైనా అసలు కారణం తెలుసుకోవటం. సూర్యుడు తూర్పునే ఎందుకు ఉదయిస్తాడు? ఆకాశం నీలంగా ఎందుకు ఉంటుంది? సముద్రంలో నీరు ఉప్పగా ఎందుకు ఉంటుంది? పక్షులు ఎలా ఎగరగలుగుతాయి? ఇలా ప్రకృతి గురించి ఎన్నో సందేహాలు కలిగినప్పుడు వాటికి సంబంధించిన అసలు కారణాలు తెలిపేదే శాస్త్రజ్ఞానం లేదా శాస్త్ర విజ్ఞానం. పక్షులు ఎలా ఎగురుతాయి అనే సందేహానికి దేవుడు వాటిని అలా పుట్టించాడు కాబట్టి ఎగురుతాయి అని చెప్పటం శాస్త్రజ్ఞానం అనిపించుకోదు. పక్షులకు రెక్కలు ఉంటాయి, పక్షులు ఎముకలు బోలుగా ఉంటాయి. పక్షులు ఎగిరినప్పుడు వాటి రెక్కల కిందకు గాలి చేరుతుంది. ఆ గాలి పక్షి రెక్కల్లో కింది నుంచి పైకి లేవాలని పైకి ఒత్తిడి చేస్తుంటే పక్షి రెక్కలు గాలిని కిందకు నెట్టుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఆ పక్షి గాలిలో పైకి లేచి తేలుతుంది. పక్షి శరీరం తేలికగా ఉంటుంది. దాని రెక్కల సహాయంతో అది గాలిపై ఒత్తిడి కలిగించడంతో ఆ పక్షికి గాలిలో తేలడం సాధ్యమవుతుంది. అందుచేత పక్షి ఎగరగలుగుతుంది. రెక్కలు విరిగిపోయిన పక్షి గాలిలో ఎగరలేదు. జంతువులకు, మనుషులకు రెక్కలు లేవు కాబట్టి జంతువులు ఎగరలేవు, మనుషులు ఎగరలేరు. ప్రకృతి నియమాలు ప్రకారమే ప్రకృతిలో జరగడానికి వీలైన పనులే జరుగుతాయి. దేవుడి వరాల చేత, దేవుడి మహిమల చేత మనుషులు కానీ జంతువులు కానీ ఎగరడం సాధ్యం కాదు. మనుషులకు, జంతువులకు రెక్కలు నిర్మాణం జరగలేదు. అందుకే వాటికి ఎగరడం వీలు కాదు. కాబట్టి ఇక్కడ ఎగరగలగడం అనే పని జరగదు. దేవుడి మహిమలు అనేవి అబద్ధమే. ప్రకృతి నియమాల మేరకు ఏది జరగడానికి వీలవుతుందో, ఏది జరగడానికి వీలు కాదో అర్థం చేసుకుని గ్రహించడమే శాస్త్రీయ దృక్పథం. శాస్త్రజ్ఞానం అన్నప్పుడు కేవలం ప్రకృతి విషయాలకు సంబంధించిందే కాదు, సమాజానికి సంబంధించిన విషయాలకు కారణాలు తెలుసుకోవటం కూడా శాస్త్రజ్ఞానమే అవుతుంది. పేదతనం ఎందుకు ఉంది అనే ప్రశ్న గురించి చూడండి, లేదా సమాజంలో ఇంకే విషయమైనా చూడండి. ఇక సందేహాలకు తావులేని విధంగా జవాబు దొరకాలి. అదే శాస్త్రజ్ఞానం. మనం ఆలోచించే విషయానికి జవాబు దొరకకుండా మళ్ళీ అలాంటి ప్రశ్నలే కలుగుతూ ఉంటే మనం అసలైన కారణాన్ని అర్థం చేసుకోకుండా, అంటే శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించకుండా ఏదో తప్పుడు విధానంతో ఆలోచిస్తున్నాం అన్నమాట. ప్రకృతి గురించి, సమాజం గురించి శాస్త్రజ్ఞానం కలిగే విధంగా విద్య నేర్పడమే శాస్త్రీయ విద్యా విధానం. కానీ అది పై మాట. ఈ సమాజంలో నిజమైన శాస్త్రజ్ఞానం ఏ పాఠశాలలోనూ నేర్పటం లేదు. ఇక ఇప్పుడు మనం చూస్తున్న సూర్యబింబం,
అలాగే చంద్రబింబం ఈ క్షణంవి కావు. మీరెప్పుడైనా ఏ సమయంలోనైనా సూర్యుడిని చూడండి. మీరు సూర్యుడిని చూసే క్షణంలో మీకు కనిపించే సూర్యబింబం ఈ క్షణంకు సంబంధించింది కాదు. అది సుమారు 8 నిమిషాల కిందటిది. అంతేకాని అది మీరు చూసే క్షణానిది మాత్రం కాదు. ఎందుకంటే సూర్యుడి నుంచి బయలుదేరిన ఎండ, అదే కాంతి, ఆ కిరణాలు ఒక సెకనుకు సుమారు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ మన భూమిని చేరేసరికి, అంటే ఆ కాంతి వాటికి సుమారు 8 నిమిషాల సమయం పడుతుంది. అంటే మనం సూర్యుడిని ఎప్పుడు చూసినా ఆ సమయానికి 8 నిమిషాలకు ముందు వెలిగిన సూర్యుడే మనకు కనపడతాడు. కానీ ఈ క్షణంలో వెలుగుతున్న సూర్యుడు కాదు. అదేవిధంగా మనకు ఆకాశంలో కనపడే నక్షత్రాలు, అదే నక్షత్ర రాశుల, వాటి నుండి వెలువడే కాంతి ఇప్పటిది కాదు. అది ఎన్నెన్నో లక్షలాది సంవత్సరాల క్రితం అక్కడి నుంచి బయలుదేరినటువంటిది. అంటే మనం లక్షలాది సంవత్సరాల క్రితం వెలిగిన నక్షత్రాలనే, ఆ నక్షత్ర రాశులనే ఇప్పుడు మనం చూస్తున్నాం. కాబట్టి అవి ఇప్పుడు మనకు కనపడుతున్న స్థానంలో ఉన్నవో లేవో మనకు తెలియదు. అలాగే చంద్రుడి విషయం కూడా అంతే. సూర్యకాంతి చంద్రుడిపై పడిన తర్వాతనే అది చంద్రోపరితలం నుంచి పరావర్తనం చెంది మన వరకు, అంటే మన భూమి వరకు వస్తుంది. దాన్నే మనం వెన్నెల అంటాం. అలా చంద్రుడికి భూమికి మధ్య ఉన్న దూరాన్ని అధిగమించి వెన్నెల మన వరకు చేరటానికి సుమారు 60 సెకన్లు, అంటే 1 నిమిషం పాటు సమయం పడుతుంది. కాబట్టి మనం ఈ క్షణంలో చూసే చంద్రబింబం 60 సెకన్ల క్రితంది అన్నమాట. ఇక కాంతి సంవత్సరం, అదే అంటే కాంతి నెల, కాంతి గంట, కాంతి నిమిషం మొదలైనటువంటివి. ఆ కాంతి సంవత్సరం అనేది కాలానికి సంబంధించిన ప్రమాణం కాదు. అది సుదూర దూరాలను కొలిచే ఒక ప్రమాణం. శూన్యంలో కాంతి 1 సెకనుకు సుమారు 3 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఆ వేగంతో కాంతి 1 సంవత్సర కాలంలో ఎంత దూరం, అంటే ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుందో ఆ దూరమే ఒక కాంతి సంవత్సరం. అంటే ప్రాక్సిమా సెంటారై అనే నక్షత్రం నుంచి ప్రసరించిన కాంతి మన వరకు చేరడానికి 4 సంవత్సరాల 3 నెలల కాలం పడుతుంది. కాబట్టి ఆ నక్షత్రం మనకు 4.3 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్టు లెక్క. మన సూర్యుడి నుంచి బయలుదేరిన కాంతి మన భూమిని చేరడానికి 8 నిమిషాల సమయం పడుతుంది. కాబట్టి భూమికి సూర్యుల మధ్య సరాసరి, అదే యావరేజ్ దూరం సుమారుగా 8 × 60 × 3 లక్షలు, అంటే మరి అది 14 లక్షల, అదే 14,40,00,000 కిలోమీటర్లు అన్నమాట. సూర్యుని తర్వాత భూమికి అతి దగ్గరగా ఉన్న మరో నక్షత్రమే ఈ ప్రాక్సిమా సెంటారై. బహుశా ఆ నక్షత్రం ఇప్పుడు అక్కడ లేకపోవచ్చు, ఇంకా చాలా చాలా దూరాలకు జరిగిపోయి ఉండొచ్చు. మరి అలాగనే ఏం తెలుసు ఈ జ్యోతిష్కులకు? అసలేమీ తెలియదు. అలాంటి వారు జ్యోతిష్యం పేరుతో మన భవిష్యత్తు చెప్పటం ఏమిటి? జ్యోతిష్యమా? గ్రహాల ప్రభావం మానవ జీవితం మీద ఉండేటట్లయితే గ్రహమైన భూగ్రహ ప్రభావం ఎలా ఉంటుందో మన జ్యోతిష్యులకు తెలవదు. అసలు ఈ భూమి గ్రహమని వారికి తెలవదు. అలాగే చంద్రుడు ఉపగ్రహమని, సూర్యుడు నక్షత్రమని వారికి తెలవదు. రాహువు, కేతువు అనే గ్రహాలు లేవని వారికి తెలియదు. అంతేకాదు నెప్ట్యూన్, ప్లూటోలు, ఇతర ఆస్ట్రాయిడ్స్, అవే గ్రహ శకలాలు అంటాం, అవి ఉన్నాయని వారికి తెలవదు. ఇంకా ముందు శని మొదలైన గ్రహాలకు పెద్ద ఎత్తున ఉపగ్రహాలు ఉన్న విషయం వారికి తెలియదు. గెలాక్సీలు, బ్లాక్ హోల్స్ అనేవి వారికి తెలవదు. గ్రహాల మధ్య గురుత్వాకర్షణ అనేది ఉంటుందని, అది వాటి మధ్య దూరం పెరిగే కొలది తగ్గుతుందని వారికి తెలియదు. గ్రహాలన్నీ భూమి చుట్టూ తిరగవు అని తెలవదు వాళ్ళకి. అవన్నీ తమ తమ కక్ష్యల్లో సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయని కూడా తెలవదు. చంద్రుడి మీద జీవులు లేకపోవడానికి కారణం
ఇతర గ్రహాల ప్రభావం కాదు, ఆ చంద్రుని మీద అందుకు తగిన వాతావరణం లేకపోవటమేనని ప్రధాన కారణమని వీరికి తెలియదు. మన భూమి వయస్సు వారికి తెలవదు. ఎవరికి? ఈ జ్యోతిష్యులకి. ఈ భూమి మీద ఇతర జీవులు, మానవులు ఆవిర్భవించడానికి మన భూగ్రహం మీద ఉన్న ప్రత్యేక పరిస్థితులే ప్రధాన కారణమని జ్యోతిష్యులకు తెలియదు. మనిషి ఆలోచనా పరుడని, చుట్టూ ఉన్నవారు ఆలోచనా పరులని, మనుషుల పరస్పరం ప్రభావితం చేసుకుంటారని ఈ జ్యోతిష్యులకు తెలియదు. ఏమీ తెలియకుండానే ఎక్కడో కోట్లాది కిలోమీటర్ల దూరాన ఉన్న గ్రహాల ప్రభావం మానవ జీవితం మీద ఉంటుందని భవిష్యత్తును తేదీల వారీగా వారు చెప్పబోనడానికి కారణం ప్రజల అజ్ఞానం, అనాలోచన తత్వం మాత్రమే. ఇక కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అనబడే ఈ ఊహాజనిత కాల విభజనను మన దేశంలో తప్ప మరి ఏ ఇతర ప్రపంచ దేశాల ప్రజలు నమ్మరు. అసలు వీటి గురించి ఏ దేశానికి తెలియదు. ఈ యుగాల పేరున లెక్కించే కాల విభజన పూర్తిగా కల్పితం, ఊహాజనితం. ఇదే విషయాన్ని ప్రతి చర్చ సందర్భంలోనూ మనం అందరం తెలుపుతూనే ఉన్నాం. శాస్త్ర విజ్ఞానం హేతువాదులం, నాస్తికులం. అప్పటి మహిమలు ఇప్పుడు జరగవెందుకు అని మనం ప్రశ్నించినప్పుడు ఈ ఆస్తికులు వాడే ఆయుధమే ఈ యుగ విభజనాస్త్రం. పూర్వపు యుగాలలో మహిమలు ఉండేవి, కానీ ఇప్పుడు లేవు. ఎందుకంటే ఇది కలియుగం. ఈ కలియుగంలో మహిమలు జరగవు అని వాళ్ళు సమర్థించుకుంటూ ఉంటారు. కానీ నిజానికి మహిమలు అనేవేవీ లేవు, ఉండవు కూడా. అందుకే అవి గతంలోనూ జరగలేదు, వర్తమానంలోనూ. అంటే ఎవరైతే అనుకుంటున్నారో ఈ కలియుగం అనే దాంట్లో అప్పుడు కూడా జరగవు. ఈ యుగాల కాల విభజన మనువాదం సృష్టించిన ఒక అభూత కల్పన. ఉన్నదల్లా మానవ సమాజ పరిణామ క్రమంలో జరిగిన చారిత్రక యుగ విభజన లేదా వర్గ భావజాల విభజన మాత్రమే. అదే సరైంది కూడా. ఆ విభజన ఆదిమ సమాజం, బానిస సమాజం, భూస్వామ్య సమాజం మరియు ప్రస్తుతం నడుస్తున్న పెట్టుబడిదారీ సమాజం అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకుంటే కానీ మనకు ఈ శాస్త్రీయ విద్యా దృక్పథములు అలవడవు అంటూ రాజేశ్వర చెలిమల వారు సేకరించినటువంటి రంగనాయకమ్మ గారి భావన, అలాగనే ఉయ్యాల సురేందర్ గారి భావనల సారంతో సేకరణాంశాన్ని రాజేశ్వర్ చెలిమెల వివరించగా, ఆ అంశాలను మీ కానమోకు కథ వచ్చిన శ్రోతలకు శాస్త్రీయ విద్యా దృక్పథములు అలవర్చుకోవాలి అనేటువంటి దృక్పథంతో మీ కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, మీరు కూడా ఆలోచించండి. ధన్యవాదాలు.